బైబిల్ టెక్నాలజీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో సిలబస్ రూపంలో చేర్చినటువంటి మరొక పాఠం డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి న్యూ సిలబస్లో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పాఠం ఆలోచన చేసుకుందాం. ఏంటి పాఠం టైటిల్ అంటే దైవోగ్రతకు పాత్రులు ఎవరు. టైటిల్ బాగా రాసుకోండి. దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అని కూడా రాసుకోవచ్చు. దీన్ని దైవోగ్రతకు పాత్రులు ఎవరు అనేటువంటి ఒక ఆలోచనాత్మకమైన పాఠాన్ని చాలా చక్కగా రాసుకోవాలి. చెవులు మాత్రం వినాలి. ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్ ఎప్పుడు కూడా కదులుతూనే ఉండాలి. ఓకేనా? మీరు నేర్చుకున్నంత వరకు ప్రతి సెంటెన్స్ని క్యాచ్ చేసుకుంటూ రాసుకోగలిగితేనే మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తులో మీరు మాట్లాడడానికి అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. దేవా, నిన్న ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నీ పిల్లలమైన మేమంతా కూడా నాయన మా బ్రతుకులను ఉద్దేశించి మీరు వ్రాయించిన ప్రతి మాటను మేము ఆలోచన చేస్తున్నాము తండ్రి. ఇప్పుడు కూడా మరలా ఒకసారి మీ మాటల్ని ఆలోచించే అవకాశాన్ని ప్రసాదించారు. మీ మాటల్ని మేము ఆలోచిస్తున్నప్పుడు సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించండి. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొని చుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి, రాసుకుంటున్నారు కదా. దైవోగ్రతకు పాత్రులు ఎవరు, దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అనే పాఠాన్ని ఎందుకు సమాజంలో చేర్చారు, సమాజంలోనికి పాఠాన్ని తీసుకువెళ్ళాలి అంటే చాలామంది దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. చాలామంది, ఎంతమంది అంటే చాలామంది దేవుని బట్టి దేవుని పేరును బట్టి బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. దేవుని పేరును బట్టి బ్రతుకుతున్న వీళ్ళంతా కూడా మేమంతా చాలా ఉన్నతంగా పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాము, మేము కనుమూస్తే వచ్చేది పరలోకమే అన్న భ్రమలో వీళ్ళు బ్రతుకుతున్నారని చెప్పాలి. ఇలా బ్రతుకుతున్న వారు దేవునికి పాత్రులు అవుతారో అవ్వరో ఈ పాఠమంతా విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. దేవుని ఉగ్రతకు ఎవరు పాత్రులు, ఎటువంటి క్యారెక్టర్ ఉంటే దేవుని ఉగ్రతకు మనం గురవ్వము, ఎటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు దేవుని ఉగ్రతకు గురవుతారు అన్న ఆలోచనాత్మకమైన పాఠం. ఇకపోతే ప్రియమైన దేవుని వర్లరా, ఎందుకు వీళ్ళు ఇలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు అంటే ఆ విషయాన్ని కూడా దేవుడు చక్కగా వ్రాయించాడు. ఒకసారి చూద్దాం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి మొట్టమొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనసు పెట్టి చదువుతూ చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఒక హెచ్చరికను జారీ చేశాడు, ఒక అద్భుతమైన హెచ్చరికను జారీ చేశాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండాలి. అర్థమవుతుందా? నీతి ప్రవర్తన ఉంటే సరిపోదు, ఆ నీతి ప్రవర్తన గలవారుగా మీరు ఉంటూ మేల్కొని ఉండడం అంటే ఏంటి? అలర్ట్గా ఉండడం. అర్థమవుతుందా? ఎలా ఉండడం? అలర్ట్గా ఉండడం. చేపలను పట్టడానికి వెళ్తారంటే చాలామంది మొట్ట చేపలంట చాలా అలర్ట్గా ఉంటాయంట. తెలుసా మీకు? మొట్ట చేపలు ఎలా ఉంటాయంట? చాలా అలర్ట్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. జాలరి వచ్చాడు అన్న సంగతి కొంచెం డౌట్ వచ్చినా కొన్ని గంటలు అది బయటకు రాదంట. అంత జాగ్రత్తగా దాక్కొని ఉంటుందండి. నాకు తెలియదు, జాలరు చెప్తాను నిన్న. దేవుడు కూడా ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని ఉండండి. ఏ విషయంలో మేల్కొని ఉండాలంటే పాపము చేయకుండా ఉండటానికి. ఏంటండి? నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే మేల్కొని ఉండాలి అంటున్నాడు. అర్థమవుతుందా? ఈ మేల్కొల్పు ఉందా సమాజంలో ఎవరికైనా? మళ్ళీ చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి ఒకసారి. మళ్ళీ
నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. పాపము చేయకుండా ఉండాలి అంటే నువ్వు మేల్కొని ఉండాలి. మేల్కోవడం అంటే అలర్ట్గా ఉండాలి. పాపాలు రెండు రకాలుగా మనకు కనబడతాయి. ఒకటి నిన్ను సులువుగా చిక్కున పెట్టే పాపం, ఇది మరణకరమైనది కాదు. మరొక పాపం ఉంటుంది, తెగింపు చేసే పాపం, ఇది మరణకరమైంది. అర్థమవుతుంది? మరణకరము కాని పాపము కలదు, మరణకరమైన పాపము కలదు. పాపాలు రెండు రకాలుగా చెప్తున్నాను మీకు. అంటే పాపాలు తెలియకుండా చేసేస్తున్నాము కదా, దీనికి మరణకరము కానిది కదా ఇది అనుకుంటున్నారేమో. మెలుకొని ఉండాలి మీరు, పాపము చేయకుండా. అది వాక్యము తెలిసిన వారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి హెచ్చరిక. వాక్యము తెలుసు అని భ్రమలో బ్రతుకుతున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. కింది వచనానికి వెళ్ళేసరికల్లా ఏమంటున్నాడు చూడండి అక్కడ. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానమే లేదు వారికి. ఇంకెక్కడ నీతి ప్రవర్తన ఉంటుంది వారిలో? పాపము చేయకుండా ఇంకెలా మెలుకొని ఉంటారు వాళ్ళు? అర్థమవుతుందా? ఇద్దరు క్యారెక్టర్స్ చూపించేశాడు. ఒకటి, నీతి ప్రవర్తన గలవారై ఉండి మేల్కొని పాపము చేయకుండా ఉండండి. ఇది ఎవరు ఉండగలరు అంటే వాక్యము తెలిసిన వారు, వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళు, వాక్యానికి ఒబీడియంట్గా ఉన్నవాళ్ళు, వాక్యానికి విధేయత చూపుతున్న వాళ్ళు, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నవాళ్ళు. ఇలా పాపము చేయకుండా ఉండడానికి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటారు. ఏ పాపము చేయడానికి అవకాశం వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? తృణీకరిస్తారు. సత్యమైనటువంటి సత్ప్రవర్తనలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వీరెవరు అంటే వాక్యము తెలిసిన వారు, జ్ఞానమును నేర్చుకుంటున్న వారు, క్రీస్తు పరిపూర్ణతలోనికి ఆయన అడుగుజాడల్లో అడుగులు వేస్తూ వెళుతున్నవారు. అర్థమవుతుందా? ఇటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మెల్కొని ఉంటారు, యాక్టివ్గా అలర్ట్గా ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వీరికి అసలు దేవుని గూర్చిన జ్ఞానమే లేదు. వీరికి దేవుడు గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరే మన సహోదరులైన క్రైస్తవులు చాలామంది ఉంటారు సమాజంలో. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీరు ప్రశ్నించి చూడండి, ఏదైనా చెప్తారా? ఉంటుందా సమాధానం? అంతెందుకండి, దుడ్డు భాషలో మాట్లాడాలంటే హల్లెలూయా అంటే అర్థమే తెలియదు వాళ్ళకి. ఇంకా 10 ఎందుకు? అంతేనా? స్తుతించుడి అంటే ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. గోడ మీద రాసేసుకుంటారు ఏమని? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఏమని ఆరాధన చేయాలి? అసలు ఆరాధన అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి తెలుసా? తెలియదు చాలామందికి. ఇటువంటి వాళ్ళు ఎలాగా అండి అలాంటివి ఉంటారు? మరి వీరికి వాక్యం చెప్పబడడం లేదా అంటే చెప్పబడుతుంది. ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది, నేర్పింపబడుతుంది అన్న ఇన్ఫర్మేషన్ లేదా? ఉంది. రావట్లేదంటే ఇప్పుడు ఎప్పుడు పాత్రులు వాళ్ళే. దైవోగ్రతకు పాత్రలు ఎవరంటే వాక్యం చెప్పబడుతుంది అన్న రాకపోవడం, వాక్యాన్ని నేర్చుకోవడానికి మనసు ఇవ్వకపోవడం, వాక్యం నేర్చుకోవడానికి రాకపోవడం, వాక్యం నేర్చుకోవాలన్న ఆలోచన రాకపోవడం, వీళ్ళంతా ఇదే బ్యాచ్. కానీ చూద్దాం ఇంకా బైబిల్ ఏం చెప్తుందో వీరిని గురించి ఇంకా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనములో దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవదూతల యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నాడు. చూద్దాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి అయిన దేవుని గురించి. పరిశుద్ధ దూతల సభ. పరిశుద్ధ దూతలకు సభ ఉంటుందా? సభ ఉంటుందండి. సభాధ్యక్షులు ఎవరు? దేవుడేనండి. పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి, ఆయన మిక్కిలి భీకరుడు. ఇంకేమంటున్నాడు? తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. దేవుని గురించి తెలియట్లేదు చాలామందికి. అందరు ఏమనుకుంటున్నారంటే దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, ఆయన ఏమి చెయ్యడు, ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అనుకుంటున్నారు. ఆయన ఎంత ప్రేమ అంటే సముద్రము చాలా త్వరగా వేడెక్కగలదు,
త్వరగా చల్లబడగలడు. ఆ స్వభావం సముద్రానికి ఉంటుంది. దేవుని క్యారెక్టర్ కూడా అలాంటిదే. త్వరగా కోపపడువాడు, త్వరగా ప్రేమ చూపువాడు. ఆయన గురించి రాస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. అది దేవుని క్యారెక్టర్. అంత భయంకరుడైనప్పుడు మనుషులు భయపడుతున్నారా? ఆలోచన చేయండి. భయపడుతున్నారా? భయపడి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారా? బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నారా? దేవుడి పనులు చేయడానికి ఇష్టపడుతున్నారా? అంటే దేవుడు భయంకరుడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంకా చూద్దాం ఒకసారి. ఇంకొక మంచి వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము. ఏంటండి, దేవుడు అన్యాయస్తుడా? ఒకడు అన్నాడు మధ్యకాలంలో, దేవుడు శిక్షించడం ఏంటండి? మరి ఏం చేయాలి? దేవుడు శిక్షించకపోతే నువ్వేం చేయాలి? నీ గర్భాన పుట్టిన పిల్లలు సరి అయిన మార్గంలో నడవనప్పుడు నువ్వే శిక్షిస్తావే. శిక్షించవా? శిక్షిస్తావు. తప్పకుండా పనిష్మెంట్ ఇస్తావు నువ్వు. ఎందుకంటే నీ పిల్లల వల్ల. ఆ అధికారం ఎవరికుంది? తండ్రిగా నీకుంది. ఉందా లేదా? ఉంది. తిట్టే అధికారం ఉంది, కొట్టే అధికారం ఉంది, పనిష్మెంట్ ఇచ్చి సరైన మార్గంలో పెట్టే బాధ్యత తండ్రికి ఉంది. మరి దేవుడు చేయకూడదు అది? దేవుడికి మనమంతా పిల్లలం కాదా? మనం పిల్లలం కదా దేవుడికి. మరి దేవుడు ఎవరు శిక్షించాలి మనం దేవుడు శిక్షించకపోతే అని? ఆయన అన్యాయంగా తీర్పు తీర్చుకోవడం రాయబడిందా బైబిల్లో? ఏమని రాయబడింది? చదవండి ఒకసారి ఆ మాట. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన తప్పు చేయుట అసంభవం అని ఉంటుంది బైబిల్లో. న్యాయమును బట్టి తీర్పు తీర్చును. ఆయన తీర్పు తీర్చడమే కాదు, తీర్పులో ఎవడు దోషి ఎవడు నిర్దోషో తెలిసిపోయిందా వెంటనే కోపపడువాడు కూడా ఆయన ప్రతి దినము కోపపడువాడు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నాడు. కోపపడకూడదా? కోపపడాలి. ఎందుకు కోపం వస్తుంది ఆయనకి? ప్రతి దినం ఆయనకి ఎందుకు కోపం వస్తుంది అనుకుంటున్నారు? ఆయన కలలు కన్నాడండి నిన్ను బట్టి. నిన్ను చూసి ఆయన కలలు కన్నాడు. ఎటువంటి కలలు కన్నాడో తెలుసా? ఆయన, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన కలగన్న కళ అది. ఆయన డ్రీమ్ అది. మనం కలమ కళలు పిల్లల మీద. నా కొడుకు ఐఏఎస్ కావాలి, నా కొడుకు ఐపీఎస్ కావాలి, నా కొడుకు మంచి కానిస్టేబుల్ కావాలి, నా కొడుకు మంచి కలెక్టర్ కావాలి. ఏ తల్లిదండ్రులకు ఉండవు కళలు? ఉండవా? ఉంటాయా? ఉండవా? పిల్లలు కన్న ప్రతి తల్లిదండ్రులకు ఇటువంటి కోరికలు ఉంటాయి. నా కొడుకు ఇలా చేయాలి, నా కొడుకు అలా చేయాలి. తెలుసా? మరి మన కన్నతండ్రి దేవునికి కూడా ఒక కోరిక ఉంది. ఏంటయ్యా కోరిక అంటే, నేను నెంబర్ 1 ప్రపంచ క్రియేటర్, నేను చాలా పరిశుద్ధుడిని, నా యందు పాపమే లేదు. అంత ఔన్నత్యం కలిగిన వాడిని నేను. నా గర్భాన పుట్టిన పిల్లలైన మీరంతా కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండడం ఒకటే సరిపోతుందా? పరిశుద్ధతను సంపాదించుకోవడానికి భూమి మీద ఉన్న పిల్లలు పరిశుద్ధుని యొక్క క్యారెక్టర్ను వెతకాలి. అంతే కదా? మనం ఎవరికి సోపతి చేస్తే, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మన లక్షణాలు వారివే వస్తూ ఉంటాయి కదా. మంచి నడవడిని చెరిపేటి వాళ్ళు ఉంటారు స్నేహితులు. ఎందుకు అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మిత్రుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడం లేదు. తాగుబోతు తిరిగితే తాగుబోతు అవుతాడు, దొంగతో తిరిగితే దొంగ అవుతాడు. ఎవరితో తిరిగితే అదే క్యారెక్టర్ వచ్చేస్తుంది నీకు. అందుకే ఈ మధ్యకాలంలో ఒక గ్రేట్ పర్సన్, స్పీకర్, సోషల్ యాక్టివిటీలో ఒక మెసెంజర్ ఏమన్నాడంటే, ఇంటర్మీడియట్ స్టేజ్కి ఎప్పుడైతే వెళుతున్నావో వెళ్ళేటప్పుడే వెంటనే నువ్వు డిసైడ్ అయిపోవాలి, నేను ఎటువంటి వారితో స్నేహం చేయాలని నువ్వు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ విధానాన్ని ఎవరు నేర్పించాలి? 10th క్లాస్ వరకు ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి.
ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అన్నటువంటి ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి పిల్లలకి. అప్పుడు వాళ్ళు వెతుక్కుంటారు. ఇతని భావజాలకు అతను కరెక్ట్గా సింక్ అవుతాయని అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, లేదా ఫ్రెండ్షిప్ చేయడు. ఆలోచన చేయండి. ఢిల్లీలో జరిగినటువంటి ఒక అత్యాచారంలో 4 యువకులు ఏమైపోయారు? ఉరిశిక్షకు గురైపోయారు. తెలుసా? ఉరిశిక్ష పడింది 4కి. ఢిల్లీలో ఒక అత్యాచారం చేశారు వీళ్ళు, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి. అందులో ఈ 4 కూడా బీటెక్ విద్యార్థులే. ఎవరు వీళ్ళు? 4 బీటెక్ విద్యార్థులే. అందులో ఒక వ్యక్తి యొక్క ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాడు? నన్ను సరిచేసే స్నేహితుడు నా 4లో ఒకడు ఉండుంటే, మేము చేసేటప్పుడు ఇది తప్పురా అని చెప్పుంటే అసలు ఈ పరిస్థితి మాకు దాపరించేదే కాదు అని బాధపడ్డాడు, ఏడ్చాడు. చివరి కోరిక అడగడానికి వెళ్తుంటే. అంటే ఏం జరుగుతుంది సమాజంలో? దేవుని కోరుకున్న కోరికలు తల్లిదండ్రులుగా మనము నేర్చుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. అవే ఆలోచన విధానములో పిల్లల్ని మనము పెంచాలి. దేవుడు కోరుకున్న కోరిక అదే. నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అన్నాడు. అంతే సరిపోయిందా? ఇంకేం చేస్తున్నాడు చూడండి దేవుడు. కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము. అదే కీర్తన గ్రంథము 14వ అధ్యాయము. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఏం చేస్తున్నాడంట దేవుడు? ఆయనకున్న ఆశ చూడండి ఎలా ఉందో. ఏంటండి ఆశ? ఏంటి ఆశ? వివేకము కలిగి. వివేకం అంటే ఏంటి? కపటము లేని పావురముల వలె, వివేకము కలిగిన పాముల వలెనా? రివర్స్ అది. వివేకం అంటే ఏంటో తెలుసా? షార్ప్నెస్. ఇమ్మీడియట్గా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు, చూస్తారు. దాన్ని వివేకం అంటారు. వివేకం అంటే షార్ప్గా, షార్ప్ మైండ్. దేవుడు ఏమంటున్నాడు చూడండి, వివేకము కలిగి. వివేకం అంటే అంత తెలివిగా, అంత తక్కువ టైంలో నన్ను తెలుసుకుంటారేమో, నన్ను వెతుకుతారేమో అని ఆకాశము నుండి ఆయన భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేస్తున్నాడట? పరిశీలన. అసలు నిన్న ఎవడన్నా పరిశీలిస్తాడా భూమి మీద? ఏమవసరం వాడికి? నువ్వేమైతే ఎవరికి ఏమవసరం అండి? గోతిలో పడితే ఇంక 4 రాళ్ళు వేసే వాళ్ళే తప్ప గోతిలో నుంచి బయటకు లాగేవారు ఒక్కడు ఉండడు సమాజంలో. కానీ ఏంటంటే దేవుడికి ఉన్న ప్రేమ. ప్రత్యేకంగా నిన్ను మాత్రమే పరిశీలన చేస్తున్నాడంటే అసలు నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టం, ఎంత ప్రేమ, ఎంత పిచ్చి నువ్వంటే ఆయనకి ఎంత పిచ్చో. ఆయన అంటే నీకు అంతే పిచ్చి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయనను పరిశీలన చేస్తారేమో, వెతుకుతారేమో. తండ్రి ఎక్కడ, నా తండ్రి ఎక్కడ, నా తండ్రి ఎక్కడ, నాకు అవయవాలనిచ్చిన నా తండ్రి ఎక్కడ, నాకు రూపాన్నిచ్చిన నా తండ్రి ఎక్కడ, నాకు జ్ఞానమునిచ్చిన నా తండ్రి ఎక్కడ అని పరిశీలన చేసి వెతుకుతారేమో అని చూస్తున్నాడు ఆయన. ఆయనకున్న ఆశ అది. వెతుకుతున్నారు ఎవరైనా భూమి మీద? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి వెతికినా దేవుని యొక్క గుణలక్షణాలు కనబడిపోతాయండి. ప్రకృతిని చూడు, తెలిసిపోతుంది. సూర్యుని చూడు, తెలిసిపోతుంది. సూర్యుడు ఎంతకాలం అయిందండి పుట్టి? నేను చెప్పిన మాట కాదు, ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పిన మాట. భూమి పుట్టి 1700 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. మానవ మనగడ స్టార్ట్ అయ్యి 6000 సంవత్సరాలు అయ్యింది. అంతకుముందు ఎప్పుడో పుట్టాడు ఆయన. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం మండుతున్నాడు. అంటే దాంట్లో పెట్టిన పదార్థం ఏంటి? ఎవరు పెట్టారు దాంట్లో ఆ పదార్థాన్ని? ఆ మండే పదార్థాన్ని ఎవరు పెట్టారు? పొయ్యి కింద కిరోసిన్ ఆయిల్ పోసి ముట్టిస్తావే, ఎంతసేపు కాలుతుందండి? సిలిండర్ ముట్టిస్తావు కదా, ఎంతసేపు కాలుతుంది సిలిండర్? ఆ బుడ్డిలో గ్యాస్ ఉన్నంత వరకు నువ్వు పెట్టేది అలా ఉంటుంది. నువ్వు వంట చేయాలంటే కింద మంట పెట్టాలి, ఆయన వంట చేయాలంటే పైన మంట పెట్టాలి. అర్థమవుతుందా? సముద్రాలను వేడెక్కించడానికి ఆయన ఎక్కడ పెట్టాడు తెలుసా మంట? పైన పెట్టాడండి. సూర్యుడు వేడి, ఆ వేడి వస్తేనే సముద్రాలు వేడెక్కాలి, నీడంతా ఆవిరిగా మారిపోవాలి, అవి మేఘాలుగా వ్యాపించాలి. నీకు అవసరమైన టైంలో నీకు అవసరమైన నీళ్ళ కోసం నీ ఇంటి వాకిట వర్షంగా కురవాలి. అప్పుడు కురిస్తే నీ బోరు బావిలకు నీళ్లు రావాలి, వాటిని నువ్వు మళ్ళా ఫిల్టరేషన్ చేసుకోవాలి. ఏంటండి ప్రక్రియ? చూడండి ఎందుకు పెట్టాడు ఇదంతా. తెలుసుకుంటావేమో, నీ ఇంటి ముంగట పడుతున్న ఈ వర్షాన్ని చూసైనా నువ్వు తెలుసుకుంటావేమో అని. నీ ఇంటి వాకిటకు వస్తున్న కూరగాయల బండి చూసైనా నువ్వు తెలుసుకుంటావేమో అని అన్ని కూరగాయలు పంపుతున్నాడు ఇంటి ముందు నుంచి. ఇలా వెళ్ళిపోతా. ఏ రోజున ఆలోచించి, అబ్బా టమాటా ఎంత బాగుందని ఆలోచన చేసావా? అబ్బా వంకాయ ఎంత బాగుందండి,
ఏమనుకుంటారు? వంకాయ అంటే వంకాయ అనుకుంటున్నారు. వంకాయ కోసం విడాకులైన సందర్భాలు ఉన్నాయి, మీకు తెలియదు తెలుసా? వంకాయ తొడిమెల కోసం విడాకులు అయిపోయిందండి. ఒక కాపురము తొడిమెలు. వంకాయ అంటే అంత గొప్పది. దేవుడు పెట్టిన పదార్థాలు మీరు చూడండి, సింపుల్గా అనిపిస్తాయేమో మీకు, చాలా వండర్ఫుల్ అవి. వాటి రుచి వేరు. ఏ ఫంక్షన్లోనైనా వంకాయ లేకుండా ఫంక్షన్ చేస్తారా? మళ్ళీ ప్రతి ఒక్కరు ఏమంటారు? వంకాయ అంటే పడదండి, నాకు అలర్జీ అండి, నాకు గోగుడు వస్తుంది అంటారు. కానీ వంకాయ లేకుండా ఎవ్వరు కూడా ఫంక్షన్ చెయ్యరు. అంత గొప్పది అది, తెలుసా? ఈరోజు నేను ఆలోచించావా నువ్వు ఈ వంకాయ దేవుడు ఎందుకు చేశాడని? లేదు, నీకు ఆ వివేకం అదే కోరుకుంటున్నాడని. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి మాట. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేయుచున్నాడు. వెతుకుదాము వద్దా? వెతకాలండి. మనమే చెప్పాలి, వాడికి ఇన్స్పైర్ చేయాలి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా, ఏంటి ఆయన కోరుకుంటున్న కోరిక? కానీ ఈరోజు సమాజ పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? ఎలా మారిపోయారో తెలుసా? 53 కీర్తన చూడండి ఒకసారి. 53వ కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం ఏమంటున్నారు చూడండి. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. కానీ ఏం జరుగుతుంది? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. దేవుడు కోరుకున్న కోరికేంటి? దేవుడు కోరుకుంటున్న కోరికేంటి? మనుషుల పరిస్థితి ఏంటి? ఏమంటున్నాడు చూడండి. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మేలు చేయవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మేలు చేసే పద్ధతి తెలిస్తే మేలు చేస్తారు. అసలు మేలు చేసే పద్ధతి సమాజంలో చెప్పబడడం లేదు. ఎవరు చెప్తున్నాడండి మేలు చేసే పద్ధతి? చెప్తున్నాడు ఎవడైనా? ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు, విలువలు, వాల్యూస్ ఇవన్నీ ఉండేవండి. ఈరోజు ఉన్నాయి. ఒక ఫంక్షన్ అయిందంటే వారం రోజుల ముందు వచ్చేవాళ్ళు బంధువులంతా. ఈరోజు ఎవడొస్తున్నాడు? ఇంటికి ఏ బంధువుడు రాకూడదు, ఫంక్షన్ అక్కడనే పెడితే అక్కడ తినట్టే. ఎక్కడ ఫంక్షన్ హాల్. ఎందుకు అనుకుంటావు ఈ ఫంక్షన్ హాల్ అన్నీ? అందుకే బంధుత్వాలను తెంపడానికి వచ్చాయి ఇవన్నీ. ఇంటికి వచ్చినా, చిన్న ఇల్లు అయినా, పాకైనా, గుడిసైనా, పందిరైనా ఎంత అడ్జస్ట్ అయిపోయేవారండి. బంధుత్వాలు ఉన్నాయి ఏ రోజు? లేవు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారలారా. మేలు ఇంకెక్కడిది? ఇంటికి వచ్చి ఒక వారం ఉంటే నీ బాధ ఏందో, నీ గాథ ఏందో, నీ పరిస్థితులు ఏంటో, నీ ఆందోళన ఏంటో, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటో, నీ ఇంట్లో సమస్యలు ఏంటో, భార్యాభర్తలు కలిసి ఉంటున్నారా, కొట్టుకుంటున్నారా, అత్తమామల్ని బాగా చూసుకుంటున్నారా, చూసుకోవట్లేదా, తల్లిదండ్రులని బాగా చూసుకోవట్లేరా, ఇవన్నీ విషయాలు వారికి అర్థమైతే అప్పుడు వాళ్ళు వీరిద్దరిని కూర్చోబెట్టి, ఏమయ్యా అమ్మని ఇలా చేస్తున్నావంట, నాన్న అలా చూస్తున్నావంట, అత్త అంటే గౌరవం లేదంట, మామ అంటే గౌరవం లేదంట, ఇవన్నీ ఇలా చేయకూడదు కదా, సరిగ్గా ఉండాలి కదా అని వాళ్ళు గద్దించి బుద్ధి చెప్పితే అప్పుడు నీ కుటుంబం సరిపడేది. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా? లేవే. ఇంకెక్కడి బంధాలు, ఇంకెక్కడి బంధుత్వాలు? ఈరోజు కుటుంబ వ్యవస్థ నాశనమైపోవడానికి బుద్ధి చెప్పేవారు లేకపోవటం, వివేకం కలిగిన వారు ఇంటికి రాకపోవటం, రానివ్వకపోవటం. తెలుసా? ఇది కూడా ఒక భాగమే. ఎందుకు అనుకుంటున్నారు కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయంటే? బంధాలు. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు రావట్లేదంటే వాళ్ళు తప్పు అనుకుందామా? వాళ్ళు రానికపోవడం వీళ్ళ తప్పందామా? వచ్చారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ప్రేమ, 4వ రోజు అయిందంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ 4 రోజులు, ఒకరోజు మటన్ అయిపోయింది, ఒకరోజు చికెన్ అయిపోయింది, ఒకరోజు ఫ్రై అయిపోయింది, ఇక 5వ రోజు వచ్చేసరికల్లా కూర పల్సగా అయిపోతుంది. ఇక ఏమైపోతుంది? కర్రీ పల్సగా అయిపోతుంది. పల్సగా అయిపోగానే ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది, పల్సగా అయిపోయిందంటే మన జీవితం కూడా ఇక్కడ పల్సగా అయ్యేటట్టున్నది, బయలుదేరుదాం అన్నా. అంటే అటువంటి పరిస్థితులు ఈరోజు దాపరిచి ఓపిక లేదంటున్నారు, చేయడానికి ఓపిక లేదంటున్నారు. నిజంగా మా మిస్సెస్ గ్రేట్ అంటే చాలా. ఎందుకు తెలుసా? నా దగ్గరికి ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారండి. ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు మా దగ్గర. ఎప్పుడు మా ఇళ్ళ ఖాళీ ఉండదు. ఎప్పుడు ఒకరు వస్తూనే ఉంటారు. ఎంతమంది వచ్చినా విసుక్కోదు, అలసిపోదు. ఎప్పుడు ఎనీ టైం వంట రెడీ. నేను ఒక్కరిని ఉంటే నాకు ఒకే కూర పెడుతుందండి.
అదే బంధువులు వచ్చారనుకోండి, ఒక 2-3 కర్రీలు రెడీ ఉంటాయి అక్కడ. ఈ విషయంలో మాకు ఎప్పుడు ఫైటే. అరే నా మీద కదా ప్రేమ ఉండాలి నీకు, అరే నా కోసం చేసి పెట్టాలి కదా, నువ్వేంటమ్మా వాళ్ళ కోసం చేస్తావు? వాళ్ళు ఎప్పుడు రారు కదండి. మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు రారు కదా. ఈ బంధాలు, ఈ బంధుత్వాల విలువల్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఇవి ఉన్నాయి ఈరోజు లేవండి. అందరూ మేలు చేసేవాడు ఒక్కడు లేడండి. పోనీ బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి, ఏ రోజైనా అడుగుతున్నామా మనం, రే అమ్మ ఎలా ఉందిరా, నాన్న ఎలా ఉన్నారా, అమ్మని ఎలా చూసుకుంటున్నారు, నాన్న ఎలా చూసుకుంటారు, బాగా చూసుకుంటున్నారా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మందిని అడుగుతూ ఉంటాను, మీకు గుర్తుందో లేదో. స్టెప్ అయిన వాళ్ళని స్పెషల్గా అడుగుతా, అన్న అమ్మని మీరు ఇబ్బంది పెట్టకూడదు అంటాను. అడగండి. ఎందుకు? చెప్పేవాడు ఉండాలి. ప్రేమ వాళ్ళకి చెప్తాను ఉంటాను, అమ్మని మీరు ఇబ్బంది పెట్ట, తొందరగా ఎవరొకరు పెళ్లి చేసుకోండి, అమ్మకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేస్తాను. ఎందుకు? ఆమె కష్టాలు, ఆమె ఇబ్బందులు చూస్తుంటే మనం చెప్పేవారుగా ఉండాలి. మనం చెప్పకపోతే ఎవరండి చెప్తారు సమాజంలో? మేలు కోరి చెప్పేవారుగా మనం తయారవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మీరు గుర్తు చేయాలి. అప్పుడు మీరు మేలు చేసేవారు అవుతారు. అందుకే చెప్తున్నాడు దేవుడు, మేలు చేసేవారు ఏ ఒక్కడును కూడా లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఆయన పరిశీలన చేసి స్కాన్ చేశాడు ప్రపంచాన్ని. మీరు అనుకుంటున్నారు ఆయనకేం తెలుసండి, నేను ఉన్నాను కదా అనుకుంటున్నారు బహుశా లోపల మీరు అనుకుంటున్నారమ్మా నేను ఉన్నానండి, ఎంతమందికి మేలు చేశాను అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఈ బోధన దగ్గర, బోధని పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తికి మంచి అవార్డు వచ్చిందండి. ఒక అవార్డు. ఏంటి అవార్డు అంటే మంచి ఉత్తమ అవార్డు వచ్చింది అతనికి. గ్రేట్ పేపర్లో కూడా న్యూస్ వచ్చింది ఉత్తమ అవార్డు అని. సరేలే అని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలా ఊరికి వెళ్తాను, ఇల్లు తెలియదు కదా. మేము అక్కడికి వెళ్ళి అతని పేరు అడిగాం. ఈ వీడా అనబట్టే ఉత్తమ అవార్డు, సేవ కార్యక్రమాలు ఈరోజు ప్రపంచమంతా పబ్లిసిటీ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి అతని గురించి అడిగితే వీడంత దరిద్రుడు ఇంకోటి లేడండి అన్నాడు. అంతే. ఎందుకంటే నా ఫ్రెండ్ అతనికి డబ్బులు ఇచ్చాడు, ఒక 20,000. అవి వసూలు చేయడానికి వెళ్ళాం మేము, తీసుకుందామని, రిటర్న్ తీసుకుందామని వెళ్ళాం. వాడికి ఇచ్చినట్టే అంటున్నారు వాళ్ళు. ఏంటంటే వాడు ఇచ్చినట్టే మీకు అంటున్నారు. అంటే చూడండి ఎలా నటిస్తున్నారు చూడండి. లేదండి ప్రేమ స్మార్ట్ యాక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా. చాలామంది స్మార్ట్ యాక్ట్ చేస్తుంటారు, ప్రేమ ఉన్నట్టే యాక్ట్ చేస్తుంటారు, కానీ ప్రేమ ఉండదండి. ఉంటుందా ప్రేమ? ఉండదు. చాలామందిలో మేలు చేసే స్వభావం ఉంటుంది అనుకుంటారు, వీళ్ళంతా ఏముండదు. ఇంకొక మంచి మాట చెప్పమంటారా? మీరు ఎందుకండి ఒక లేమిడి వాడితో ఫ్రెండ్షిప్ చేయట్లేదు? మీరు డబ్బున్న వాడితోనో, లేకపోతే మంచి పదవి ఉన్న వాడితోనో, మంచి అధికారం ఉన్న వాడితోనో, మంచి తిరిగే వాడితోనో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? మీకే అర్థమైపోవాలి. చేస్తారా ఎప్పుడైనా మీరు? ఒక పేదవాడితో, ఒక కటిక పేదవాడితో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేస్తారా? వారి ఇంటికి వెళ్ళి తిన్నారా? వారి ఇంటికి వెళ్ళి మీరు కలిసారా? ఎందుకు కలవలేదు, ఎందుకు చేయలేదు అంటే మీకు తెలుసు వాడి వల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదు. ఇదన్నీ ఏమంటారండి? మేలితి స్వభావం అంటారు దీన్ని. స్వార్థం అండి. నీకు మేలు చేసేవాడితో నువ్వు ఉంటావు, నీకు మేలు లేని వాడితో నువ్వెందుకు ఉంటావు? అంతే కదా. అలా చేయకూడదు. మేలు కోరాలి, ప్రతి వాని మేలు నువ్వు కోరాలి. ఈరోజు ఒక పెద్ద సంస్థ వచ్చేసింది. ఏంటది? ఒక ట్రస్ట్ వచ్చేసింది మా దగ్గర, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. గుర్తిస్తున్నాం, మేము రికగ్నైజ్ చేస్తున్నాం. పేదవాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు, తింటున్నాడా తినట్లేదా, వాడికి ఉందా లేదా గుర్తించి మరీ దగ్గరికి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు. ఎందుకు? మేలు చేసే వారముగా మనము ఉండాలి. దేవుడు కోరుకున్నది అదే కదా. మేలు చేసేవారు కలరేమో అనుకుంటున్నాడు ఆయన, కానీ ఒక్కళ్ళు లేడంటున్నాడు. మరి మనం ఉండాలి కదా, మనం అలా తయారవ్వాలి కదా. అలా తయారవ్వడానికి ఈరోజు ఒక ట్రస్ట్ ప్రారంభించాం. ఒక ఆయన వచ్చాడు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. మనం సెమినార్కి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చారు? ఆటో రాజు అని ఒక ఆయన బెంగళూరు నుంచి వచ్చాడండి. బెంగళూరే కదా, బెంగళూరు నుంచి వచ్చాడు ఒక ఆయన. అతను ఏం చేస్తాడో తెలుసా? అతని పని, రోడ్ల మీద చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య పడుకొని ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. భోజనం లేక, బట్టలు సరిగ్గా లేక, అన్ని పుండ్లైపోయి, ఎంటుకలు పెరిగిపోయి, గీక్కుంటూ గోక్కుంటూ అలా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకుంటారా అసలు? తన చేతులతో తాను ఎత్తుకొని, తాను వెహికల్లో వేసుకొని తన ట్రస్ట్కి, తన అనాథాశ్రమానికి తరలించేస్తున్నాడు ఆటో రాజా. అతను వచ్చాడండి మా దగ్గరికి, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దగ్గరికి వచ్చేసాడు. అతని గురించి ఒక్క సింగిల్ సెంటెన్స్ సెర్చ్ చేసేసారు అంతే మన వాళ్ళు. నిజంగా ఇతను యథార్థంగా సేవ చేస్తున్న మహానుభావుడని గుర్తించి మనం ఏం చేసామో తెలుసా?
తోచినటువంటి పారదర్శకాన్ని అతనికి ఇచ్చి పంపించాం. అతను మన గురించి, మన ట్రస్ట్ గురించి ఏం మాట్లాడాడు తెలుసా? నిజంగా అతను వన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. మన యొక్క డైరెక్టర్ని ఏమన్నాడు? ద పవర్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి దేవుని కుమారుడేనా, ఆయన నాకు అటువంటి తేజస్సు కనబడింది అన్నాడు. ఆయన నోటి మాటల్లో ఆయన వెళ్ళి చెప్పుకున్నాడు అక్కడ. అర్థమవుతుంది? అలా ఉండాలి మనం. అంతే, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అంటే ఎవరండి వెతికేవారు? ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళే. దేవుడు అంటే నీ కంటికి కనిపించడు. నువ్వు ఎదుటి వాళ్ళలో దేవుని చూడాలి, ఎదుటి వాళ్ళలో దేవుని ప్రేమ కనబడాలి, ఎదుటి వాళ్ళు దేవుని ప్రేమ నింపాలి కదా. అలా ఉంటే కదా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఉందా అటువంటి ప్రేమ? ఎదుటి వాడిని చూస్తే మనకు రాక్షసుల్లో కనబడతాడు, అవునా కదా? అలా ఉండకూడదు. వాడిని చూస్తే మనకు ఎవరు కనబడాలో తెలుసా? దేవుడు గుర్తుకు రావాలి. వీడు కూడా నా తండ్రి కుమారుడే కదా, వీడికి చెప్పేవారు లేక చెడిపోయాడు కదా, నేను చెప్పి చూస్తాను, నేను వాడిని సరిచేసి చూస్తాను, నేను వాడిని కాపాడడానికి ప్రయత్నం చేసి చూస్తా. పోయేదేముంది? ఏం పోతుంది నీకు? వాడితో స్నేహం చేసి వాడికి మంచి మాటలు చెప్తే పోయేదేముంది? ఏమైనా పోతుందా? నీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? పోనీ నీ చెప్పినంత మాత్రం నీ ఆస్తి ఏమైనా అడుగుతాడా? లేదే. అదేనండి మేలు చేయడం అంటే. చాలామంది దాన ధర్మాలు చేస్తారు, భోజనాలు పెడతారు, ఏవో చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే వాక్యదానము చాలా గొప్పది. వాడిని పాతాళానికి వెళ్ళకుండా కాపాడే ప్రక్రియ ఏదైనా ఉందంటే అది ఒక్కటే సత్క్రియ, వాక్యం. వాక్యము ద్వారా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసి చూడాలి మనం. చాలా అద్భుతంగా ఉంటుంది అది. యెహోవాను వెతకడం అంటారు. ఇంకా కొంచెం వెళ్ళి ఆలోచన చేద్దాం బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులు ఎవరంట? శరీర కోరికలను తీర్చుకునేది. సింగిల్ సెంటెన్స్లో చెప్తున్నాను మీకు. దైవోగ్రతకు పాత్రులు ఎవరవుతారో తెలుసా? నీ శరీరంలో చాలా కోరికలు వస్తూ ఉంటాయి. ఈ కోరికలు ఎవరైతే ఉంటాయో ఈ కోరికలు వారు దైవోగ్రతకు పాత్రులు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతి చోట ఆయన గురించి మనం మాట్లాడతాం. ఎవరైనా? ఎవరు? దరిద్రుడైన లాజర్, ధనవంతుడు. అవునా? ఎక్కడికి పోయినా పరలోకం ఉంది, నరకం ఉంది అని చెప్పాలి అంటే మొదట మనకు గుర్తుకొచ్చేది ఎవరు? ధనవంతుడే కదా. ఆయన ఏం చేశాడు? తన కోరికలు తనకిష్టం వచ్చినట్లుగా తాను బ్రతికాడు. కానీ ఎవరి ఉగ్రతకు పాత్రుడయ్యాడైనా? దైవోగ్రతకు పాత్రుడైపోయాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైపోయాడు. అదే చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దైవోగ్రతకు పాత్రులు ఎవరో తెలుసా? నువ్వు కోరికలు తీర్చుకునే పనిలో నువ్వు ఉన్నావు, చూసావా? నీ కోరికలు తీర్చుకునే పనిలో ఉన్న నువ్వే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడవు. నీ కోరికలు కాదయ్యా తీర్చవలసింది, దేవుని కోరికలు తీర్చే పనులను ఉండాలి. దేవుని కోరికలను ఆలోచించే పనులను ఉండాలంటున్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? ఆయన ఎవరిని మోసం చేయలేదు తెలుసా? ఎవరిని చీటింగ్ చేయలేదు, ఎవరి దగ్గర దోపిడీ చేయలేదు. తాను సంపాదించుకున్నాడు, తాను సమకూర్చుకున్నాడు, తన సంపాదనతో తానే సుఖం అనుభవించుతూ ఉండేను ప్రతిదినము. కానీ ఏమైపోయాడు? ఆయన దైవోగ్రతకు పాత్రుడైపోయాడు, దేవుని ఉగ్రతకు లోనైపోయాడు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా పనులు నేను చేస్తున్నా, ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని ఆశించట్లేదు, ఎవరిని నేను తినట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీది నువ్వు అనుభవించిన పాపమే. అవునా? నీది నువ్వు తిన్న పాపమే, నీకు నువ్వు సుఖం అనుభవించిన పాపమే. నువ్వు కష్టపడే ఈ శరీరము ద్వారా సంపాదిస్తున్న ఈ సంపాదన ద్వారా ఇంకొకరికి మేలు చేసే ప్రక్రియ ప్రారంభించు. అలా నువ్వు చేస్తే అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో, దేవుడి ఆలోచనలో ఉన్నవాడు అవుతావు. ఆయన ఉగ్రత నుండి నిన్ను నీవు తప్పించుకున్నవాడు అవుతావు. చేస్తున్నామా ఈరోజు మనం?
చేయట్లేదండి. కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం దేవుడి మాటలు చెప్తుంటే వాళ్ళు ఏమంటారు కదా, ఏంటి బ్రదర్ నేను కూడా చాలా ధర్మాలు చేస్తున్నానండి, ధర్మకార్యాలు చేస్తున్నా, చాలా నా దగ్గర ఉన్నదంతా పంచి పెడుతున్నా, నా దగ్గర ఉన్నదంతా నేను ఇస్తున్నా, ఒక యేసును మాత్రమే నమ్మలే. ఎక్కడైతే ఏంటంటే దేవుడు అక్కడైనా ఇక్కడైనా ఒకటే. చెప్తారా చెప్పరా? చెప్తారు. కానీ దాన ధర్మాలు చేసి సరిపోదండి. క్రీస్తును స్వీకరించాలి, నీ పాపములకు పశ్చాత్తాపము నీ జీవితంలో కలగాలి. అలా కలిగిన నాడు ఆనందపడతాడు దేవుడు. అలా కలిగిన నాడు అవకాశాన్ని ఇస్తాడు నీకు పరలోకానికి. లేకపోతే ఈ భూమి మీద నీ డబ్బును పంచినా, నీ డబ్బును వ్యయం చేసినా, నువ్వు బట్టలు ఇచ్చినా, నువ్వేం చేసినా కూడా క్రీస్తును స్వీకరించకపోతే, నీ పాపాలకు పశ్చాత్తాపాన్ని నువ్వు కలగకపోతే నీ జీవితంలో నువ్వు నరకానికి పాత్రుడు అయిపోతావు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఏమంటున్నారు చూడండి. ఇంకా మరొక మంచి మాట చదువుకుందాం. మరొక మంచి మాట రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, చేసేసేయాలి, చంపేయాలి, అందరినీ తీసేయాలని డిసైడ్ అయిపోయాడు. ఉగ్రతలోనికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అలా ఉగ్రతలోనికి వెళ్ళిపోయిన ఆయన శిక్షించకుండా ఆపినా ప్రయోజనమేముందా? ప్రయోజనమేమి? ఆలోచన చేయండి. ఇంతమంది ఎన్నో భయంకరమైన పాపములు చేస్తున్నప్పటికీ దేవుడు వారిని దైవోగ్రతలోనికి పాత్రలను చేయకుండా ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? మారుతారేమోనని మధ్యవర్తిగా క్రీస్తు అడ్డుపడుతున్నాడు. అడ్డు తగలడం వల్ల కొంచెం ఉపశమనం దొరుకుతుంది వాళ్ళకి. వారు చేసిన పాపమునకు శీఘ్రముగా శిక్ష అమలు జరగకపోవటం వలన మనుషులు ఏం చేస్తారంట? బుద్ధిపూర్వకముగా, భయము విడిచి బుద్ధిపూర్వకముగా, హృదయపూర్వకముగా పాపము చేసిరి. ప్రసంగి గ్రంథంలో ఉంది మాట. అర్థమవుతుందా? దేవుడేమో దీర్ఘశాంతము గలవాడై టైం 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 కొంచెం పొడిగిస్తూ వస్తున్నాడు. ఈ మనుషులేమో నేను ఇంత భయంకరమైన పాపం చేసినప్పుడు నాకు శిక్ష అమలు జరగలేదు, నాకు ఆయన ఏంటి శిక్ష చేసేది అని ఏం చేస్తున్నారంట వీళ్ళు? హృదయపూర్వకముగా, బుద్ధిపూర్వకంగా రాయబడిందండి. వదిలిపెట్టాలా? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నామని వదిలిపెట్టచ్చా? తెలియక పాపము చేస్తేనైనా ఉపశమనం దొరుకుతుందేమో కానీ బుద్ధిపూర్వకంగా తెగించి పాపము చేసిన వాణ్ణి దేవుడు వదిలిపెట్టాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవడం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా పాపము చేసిరి, దుష్క్రియలు చేసిరి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా, ఎలా మారిపోయారో తెలుసా వీరంతా? ఎలా మారిపోయారు? ఇవేమి చేయకపోగా, దేవుడు వాళ్ళకు టైం ఇచ్చినా దేవుని మాటకు లోపడకపోగా వీళ్ళు ఎవరిని దేవుడిగా భావించి బ్రతుకుతున్నారో తెలుసా? చూడండి ఒకసారి, ఆశ్చర్యపోతారు మీరంతా మాట చదువుతుంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన 19వ వచనం, క్షమించండి 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి విషయమందు మనసుంచుచున్నారు. ఎలా మారిపోయింది చూడండి ప్రపంచ పరిస్థితి. వారి కడిపే వారికి దేవుడు అయిపోయాడు. నువ్వు శుక్రవారమో, శనివారమో, ఆదివారమో, ఏదో ఒక రోజు నువ్వు ఫాస్టింగ్ చేస్తామా? చేయరు. ఉపవాసం చేస్తారు చాలామంది క్రైస్తవ దేవుని పిల్లలు చేస్తారు. చేసి ఆ రోజు ఉదయం ఫాస్టింగే, నైట్ ఫాస్టింగే, మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తారు. అవునా కదా? అలా చేసినా పర్వాలేదేమో, కానీ వారి కడిపే వారి దేవుడు అనుకుంటున్న వీరు మాత్రం ఎలా ఉంటుందో తెలుసా? మార్నింగ్ లేవగానే నైవేద్యమే చేయాలి. అవునా?
పొద్దున్న లేవగానే ఏమి వేయాలి ఇందులో? బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి. దాన్ని బ్రేక్ చేసావా అయిపోయి. మధ్యాహ్నం మరలా లంచ్. ఎట్లా తెలుసా? టైట్గా మందు సంచులు కుట్టినట్టు కుట్టేస్తాం దీన్ని. అట్లా సంచులు కుట్టేస్తాం కదండి, టైట్గా గూగించి గుద్ది సరి చేసి అలా కుట్టేస్తాం. 4-5 గంటలకు కాగానే ఏమవుతుంది? ఖాళీ. మరలా స్నాక్స్ అంట, మరలా ఫుల్ చేసేస్తాం. మళ్ళీ 7-8 కాగానే ఖాళీ. మళ్ళా 9 గంటలకు మళ్ళీ దాన్ని గట్టిగా బిగించి కుదించి కుట్టి పడుకుంటే మార్నింగ్ కల్లా మళ్ళీ అది ఖాళీ. వారి కడుపు వారికి దేవుడు కాదా? ఇప్పుడు ఆలోచించే వీళ్ళంతా దేనికోసం ఆలోచన చేస్తున్నారు? ఏం తినాలి, సాయంత్రం ఏమంట, మధ్యాహ్నం ఏమంట, నైట్ ఏమంట. కడుపే వారికి దేవుడు అండి. వారి కడుపే వారికి దేవుడు. ఏ విషయంలో అతిశయపడాలో ఆ విషయాన్ని పక్కన పాడేశారు. అతిశయించడానికి విషయాలే పక్కన పాడేశారు. ఈరోజు మేము చికెన్ వంటండి అని అతిశయపడుతున్నారు వీళ్ళు. ఇది అతిశయించదగ్గ విషయమా? ఈరోజు మేము మటన్ చేసుకున్నామండి, ఇది అతిశయించదగ్గ వంట. అబ్బా మరి ఫిష్ ఫ్రై అండి. నేను ఈరోజు దేవుని మాటలు చెప్పానని అతిశయపడుతున్నావా? ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి ఈరోజు తీసుకొచ్చానని నేను అతిశయపడుతున్నావా? ఎటువంటి విషయాల మీద అతిశయం లేదు. ఏ విషయాలలో అతిశయపడాలో ఆ విషయాల మీద అతిశయం మానేసి భూ సంబంధమైన వాటి విషయంలో మనసు ఉంచారు మనుషులంతా. మనసు ఎక్కడ పెట్టారంట? భూ సంబంధమైన విషయాల మీద. ఏంటి భూ సంబంధమైన విషయాలు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, అంతే కదా. ఆలోచన చేయండి పేరు మీద దేవుని వాళ్ళారా. వారి కడిపే వారి దేవుడు. ఈ దేవుని గురించి నువ్వు ఎన్నన్నా చెప్పు, ఫస్ట్ భోజనం బ్రదర్, తర్వాతే అన్నీ. అవునా? వాక్యం చెప్పేటప్పుడు కూడా అంతకన్నా లేట్ అయింది అనుకోండి, ఇలా కడుపు పట్టుకుంటారు. ఇంకా ఏంటి తొందర ముగించేస్తే బాగుండు, లోపల ఎలుకలు పరిగెడుతున్నాయండి అంటాడు. ఎందుకు? అంత తిండి 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 తిండి. అధిక తిండి కూడా ప్రమాదం. ఒకరోజు చెప్తాను మీకు పాఠం, ఒకరోజు చెప్తాను. భోజన ప్రియుడివా, బోధ ప్రియుడివా ఒక పాఠం ఉంటుంది. మీకు టైం రాలే, ఇంకా టైం చెప్తాను. భోజన ప్రియులు అయిపోయారు, అంత భోజన ప్రియులేనండి. డీప్ ఫ్రై లేకపోతే లోపలికి పోవట్లేదు ఈ రోజులల్లా, తెలుసా? అందుకే దేవుడు నిన్ను డీప్గా ఫ్రై చేయాలనుకుంటున్నాడు. ఆలోచన చేయండి. చూద్దాం ఇంకా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. భూరాజులను ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. 15. భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెల ఉగ్రతకును మనమును మరుగు చేయుడి అని పర్వతములలో నుండి బండ సందులతోనూ చెప్పుచున్నాడు. ఆయన ఉగ్రత వస్తే ఏం చేస్తారట? దాక్కుంటారు. ఎక్కడెక్కడ దాక్కున్నారన్నాడు? బండ సందులలోనూ గుహలలోనూ. ఆ రోజు రాసే సమయానికి టెక్నాలజీ లేదు, అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి బండ సందులు, గుహ సందులు అన్నాడు. ఈరోజు ఎక్కడ దాక్కున్నారండి? కోవిడ్ వస్తే ఎక్కడ దాక్కున్నారు? ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని ఇంటికి ఎవ్వరు రావద్దని బోర్డు పెట్టుకొని, మేము మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రావద్దు, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, నా ఫోన్ నెంబర్. అవునా? దాక్కున్నారా లేదా? ఆయన ఉగ్రత ప్రారంభమైపోయింది. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకునేవారు ఎవ్వరు లేరు. ఎంతమంది అండి చనిపోయారు? 100 మంది. మీరు అనుకుంటున్నారు అయ్యో మంచి వాళ్ళు చనిపోయారని. మంచి వాళ్ళ నువ్వు అనుకుంటున్నావు. అతని అంతరంగ శుద్ధిని గురించి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నేను చంపుతున్నాడు అంటే ఊరికైనా చంపడు. నీ కాలం ముగించేయబడుతుందంటే ఊరికనే కాదు. నువ్వు చేసే ఇంటర్నల్ కొన్ని ఉన్నాయి, అవి ఎవరికి తెలియవు. ఈవెన్ నీ భార్యకు తెలియదు, నీ కొడుకు తెలియదు, నీ ఎవ్వరికి తెలియవు.
నీ లోపలనే నీ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. అవి దేవుడికి తెలుసు. ఏం చేయాలి? నిన్ను నీ ఇంట్లో మంచివాడివే, నువ్వు నీ భార్యకు నువ్వు మంచివాడివే, నీ పిల్లలకు నువ్వు మంచివాడివే, సమాజంలో కూడా మంచిగానే ఉన్నావు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెతికే ప్రక్రియ ఒకటి ఉంది, అది భయంకరమైంది, అది నీకు మాత్రమే తెలుసు. అందుకే దేవుడికి అర్థమైపోయింది ఆ ప్రక్రియ. నువ్వు ఇంక కొంతకాలం నేను ఉంచానా, ఇంతకంటే భయంకరంగా నువ్వు ఆలోచనలు చేస్తావు, ఇంతకంటే భయంకరంగా నువ్వు మారిపోతావు, నిన్ను వేసేయడమే కరెక్ట్ అని నిన్ను సింపుల్గా క్లోజ్ చేస్తాడు. ఎక్కడ? బండి మీద వెళ్ళేటప్పుడు. చిన్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. 17, 18, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మళ్ళీ ఎందుకు చనిపోతున్నారు? పెరిగిన తర్వాత వాడు చేసే దుర్మార్గాలు తట్టుకోలేదు, అందుకే టక్కన లేపేస్తాడు దేవుడు. మనం చూసి అయ్యో చిన్న వయసు, ఎవరుండి చచ్చిపోద్దా? చావు కూడా ఏమైనా రూల్ ఉందా? మనిషి కంట్రోల్లో లేనివి రెండే రెండు, ఒకటి పుట్టడం, ఒకటి చావటం. మిగతాదంతా నీ కంట్రోల్నే ఉంది. చచ్చిన తర్వాత పడబోయే శిక్ష కూడా నీ కంట్రోల్నే ఉంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ దేవుడికి యథార్థంగా బ్రతుకు, వివేకము కలిగి బ్రతుకు, లేదా ఈ జీవితముతో నువ్వు చేసిన ప్రక్రియలను బట్టి, క్రియలను బట్టి ఏం జరుగుతుంది? పాతాళానికి వెళ్ళి అక్కడ యాతన పడాలి. నీ చేతిలో ఉందా లేదా? మరో జీవితం నీ చేతిలోనే ఉంది. కానీ దాని గురించి వారిని ఆలోచన చేస్తున్నారా? చేయరు. ఇంత భయంకరమైన విపత్తు దాపరించిన, ఇంత ఉపద్రవము మనందరినీ వెంటాడిన ఒక్కడిలో భయం ఉందా అండి దేవుడు అంటే? ఉందా? ఒక్కళ్ళు లేదు. అందుకే ప్రకృతి కూడా తన ప్రభావాన్ని చూపుతూ బీభత్సాన్ని చూపించేస్తుంది. మన ఏమైందంటే చైనా పరిస్థితి భయంకరంగా కొట్టుకుపోయింది. చైనా కోలుకున్న పరిస్థితి లేదు. చైనా ఒకనాడు చెన్నై, తమిళనాడు ఏం జరిగింది? చెన్నై ఏం జరిగింది? భయంకరమైన వర్షపాతంతో మొత్తం ఫ్లైట్లన్నీ తేలిపోయి అదే పరిస్థితి తమిళనాడులో జరిగింది. వైజాగ్లో ఏం జరిగింది? ఉద్దుతో వచ్చేసింది కంప్లీట్గా. ఎన్ని భయంకరమైన విపత్తులు జరిగిన మనుషులు భయము, చలనము లేదంటే దాన్ని ఏమనాలి? ఆలోచన చేయండి. భయపడాలి దేవుడికి. ఇంకా కొంచెం చూద్దాం. ఇంకేమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. వీటి నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే నువ్వు చేయవలసిన ప్రక్రియ చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచుడి, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం. యేసుక్రీస్తు ఎడల విశ్వాసం కలిగి బ్రతకాలి, అయితే నిత్య జీవం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నారు చూడండి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపము ప్రారంభమైపోయింది. ఆయన కోపము రాకంటే ముందే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? యేసును ముద్దాడయ్యా, కుమారుణ్ణి ముద్దు పెట్టుకో. లేని ఎడల ఆయన కోపము, ఆయన కోపించును. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. అంటే ఏం చేయమంటున్నాడు? క్రీస్తును ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటారండి? ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు పెట్టుకుంటారు? మేము మన చిన్న వాగుకి వెళ్ళిపోయామండి. ఒక వాగు దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ మంచి లొకేషన్, క్లైమేట్స్ అంత ఉంది. ముద్దు పెట్టుకోన్నాడు మా అన్న. ఎవరిని? మా మిస్సెస్ని. అని ఒక ముద్దు పెట్టుకోరా మీ భార్య కామెంట్ చేస్తున్నాడు. ఎందుకు పెట్టుకొని పెట్టుకుంటాను, నా భార్య నేను పెట్టుకుంటాను, నాకు ఇష్టమే కదా అని దగ్గరికి తీసుకొని ఇక్కడ ఒక ముద్దు పెట్టుకున్నాను. అంటే ఎంత ప్రేమ చూడండి భార్య అంటే నాకు. ఆ ప్రేమ భార్య మీద కాదంటున్నాడు దేవుడు, కుమారుని మీద ఉండాలి. ఆయనను ముద్దు పెట్టుకోవాలి, ఆయనను హగ్ చేసుకోవాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయన అంటే నువ్వు పడి చచ్చిపోవాలి. అంత ప్రేమ ఉండాలి. ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమకు గుర్తండి అది. అంతగా ప్రేమించాలంటున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన కోపము రగులుకొనున్నాడు, రగిలిపోతుంది. కుమారుని ముద్దు పెట్టుకోండి త్వరగా త్వరగా త్వరగా. లేని ఎడల ఆయన కోపించును. ఆయన కోపమించాడా నీవు నశించిపోతావు త్రోవ తప్పి. ఆలోచన చేయండి. ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలంట మనము?
కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. మీరు ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి. మనం అనుకుంటాము లోపల ఉన్నప్పుడే భక్తి, లోపల ఉన్నప్పుడే వందనాలు బ్రదర్, బయటకు వెళ్తే మన మాటలు మీరుతాయి. అదే చెప్తున్నాడు అక్కడ, అదే చెప్తున్నాడు. మీరు జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త. సమాజంలో మీరు ఏం చేయాలంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండి మాట. కృతజ్ఞతా వచనమే మీరు పలకాలి. మీ నోట కృతజ్ఞత వచనమే ఉండాలి ఆల్వేస్. బూతులు మాట్లాడకూడదు. బూతులు అంటే ఏంటి బూతులు అంటే భయంకరంగా మాట్లాడతారండి మన వాళ్ళు. బూతులు భార్య మీద ఇంకా భయంకరంగా తెలుసా, మాట్లాడకూడదు. బూతులు మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సమాధానంగా చెప్తే వినరా? మాట్లాడితే చెప్తే వినరా? వింటారు. అవి మనకు తగ్గమంటున్నాడండి దేవుడు. సరసోక్తులు చేస్తుంటారు కొంతమంది. వరుసకి మరదలైతే అయిపోయి ఇంకేం చేస్తారు? సరసోక్తులు. ఎక్కడ లేని సరసోక్తులు గుర్తుకొస్తాయి ఈయనకి. అవి కూడా నీకు తగ్గవు, అవి కూడా నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి. నువ్వు సాక్షాత్తు దేవునికి కుమారుడివి. ఆయన లక్షణాలు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఇవన్నీ ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. ఎందుకంటే తెలుసా, వీళ్ళు ఏం చేస్తున్నారంట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్నారు. వీళ్ళు సత్యానికి అడ్డు తగులుతున్నారు చాలామంది. వాళ్ళ మీద కూడా ఎవరి కోపం రగులుకుంది? దేవుని కోపం రగులుకుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇవి లేవు మనలో? ఆలోచన చెయ్యి. ఇవన్నీ ఉండకూడదు. ఇవి ఉన్నా కూడా ఆయన ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది అంటున్నాడు. మరొక మంచి మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అక్కడి జనులు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. దేవుడు కూడా సాక్షి. అంత నీతిగా, అంత యథార్థంగా ప్రవర్తించాలి. ఆలోచన చేయండి. అది 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నారు చూడండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించరు గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మన ఉగ్రతకు లోనవ్వడానికి మనం నియమించాడా? కాదండి. ఆయన ఉగ్రతకు మనము పాత్రులం అవ్వకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నీలో ఆ భయం లేదు. అందుకే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఉగ్రతకు పాత్రుడిగా మారిపోతున్నావు. ఈ క్రియలన్నీ కూడా నువ్వు చేసుకుంటూ. ఆలోచన చేయండి. ఆయన చేతిలో పడదామా? ఆయన చేతిలో జాగ్రత్తగా ఉండాలండి. ఆయన చేతిలో మనం పడకూడదు. చివరిగా ఒక మాట చూసుకొని చేసుకుందాం.
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదికి పెళ్ళున దిగును. తన కార్యములను సఫలపరచు వరకు, తన హృదయాలోచనను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. ఏంటంట? గాలులు బయలుదేరుతున్నాయి. ఆయన ఉగ్రత, గాలి, తుఫాను, ఎండ, ఇవన్నీ ఏమనుకుంటారు మీరు? బాగా ఎండ కొట్టగానే మనం అనుకుంటాం వామ్మో ఏసి పెట్టుకోవాలండి ఎండ అనుకుంటాం. అలా గుర్తిస్తున్నాం ఏ రోజైనా దేవుడికి కోపం వస్తుంది, అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? మండింపజేస్తున్నాడు. వర్షాలు బాగా పడగానే మొన్న ఏమంటున్నారు? 20 సంవత్సరాలు అయిందండి ఇటువంటి వర్షాలు లేక. వాగులు వంకలు అన్నీ ఎక్కడ కొట్టుకుపోయినాయండి. అంటే 20 ఏళ్ళ నుంచి ఇటువంటి వర్షం లేదండి. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కోపం వచ్చిందండి దేవుడికి అనుకుంటే. గాలులు అట్లా వీస్తూ ఉంటే మీకు భయపడిపోవాలి. దేవుడికి కోపం వచ్చింది, ఇంట్లోకి వెళ్ళిపోవాలి, మోకళ్ళు అయ్యాలి, ప్రార్థనలో ఉండాలి. తండ్రి తప్పు చేస్తున్నానేమో నేను, అందుకే ఈ గాలి నా ఇంటి మీదకే వచ్చేస్తుంది. పక్కిళ్ళు చూడకండి, నీ ఇల్లునే చూడండి, ఇలా వీస్తూ ఉంటుంది. అప్పుడు భయపడిపోవాలి. భయం కలుగుతుందా? కలగాలి. మనందరి కోసమేనండి. మన అన్న అయిన యేసు అడ్డుపడుతున్నాడు కాబట్టి బ్రతికిపోతున్నారు అంతా. లేకపోతే వెంటనే చీల్చి చెండాడుతున్న దేవుడు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎటువంటిది? ప్రతి దినము కోపపడువాడు. ఆలోచించండి. దేవదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, భయంకరుడు. మరి అటువంటి దేవుడికి ఆయన చేతిలో పడదామా? ఆయన చేతిలో పడి భయంకరమైనటువంటి శిక్ష అనుభవిద్దామా? లేక ఆయన రెక్కల కింద మనము చాలా చక్కగా భద్రపరచబడదామా? నిర్ణయం మీదే. దైవోగ్రతకు పాత్రులు ఎవరంటే ఇవన్నీ చేసేవారు. ప్రార్థించుకుందాం. దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమును పొందనాలు. దైవోగ్రతకు పాత్రులు ఎవరనేటువంటి ఆలోచనాత్మకమైన పాఠాన్ని మీ పిల్లలకు సవివరంగా వివరించాను తండ్రి. వీళ్ళు మీ పిల్లలు వాక్యానుసారంగా బ్రతికే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమలాడి వేడుకొని చూపుతున్నాను మా తండ్రి.